కొన్ని నేమ్స్ కనుక మనం చూస్తే యాక్సిడెంటల్ జరిగినటువంటి చూస్తున్నాము. చాలా ప్రవీణ్ అనేటువంటి పేరుతోటి 10-15 ప్రవీణ్ గురించి విన్నాను. ఆయనే దేవుడు. ఆ పేరులో వైబ్రేషన్స్ అలా ఉంటాయండి. కొన్ని అంటే ప్రతి పేరులో వైబ్రేషన్ ఉంటుంది. దారుణంగా ఉంటుందండి. చాలా ఘోరం సార్. నేను కొన్ని వేల మంది ప్రవీణ్ చూశాను. వాళ్ళ వైఫ్ చెప్తారు నెగిటివ్ అంటే దే విల్ హావ్ అప్స్ అండ్ డౌన్స్. వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటివి నాగ్. పి అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఒక పేరులో పి అనే లెటర్ తోటి స్టార్ట్ అయినా, లేదంటే పి అనే లెటర్ కనుక ఒక పేరులో ఉన్నా కూడా న్యూమరాలజీలో ఎలాంటి వైబ్స్ ఉంటాయి అంటే ఆ పేరు బలం ఎంత ఉంటుంది. జనరల్గా ఎవరైనా సరే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఫస్ట్ ఆ పేరు బలం ఎంత ఉందో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. పి అనే లెటర్ తోటి పేరు స్టార్ట్ అయినా, లేదంటే పేర్లు అంటే కొన్ని పి అనే లెటర్ తోటి కొన్ని పేర్లు ఉంటాయి అండ్ కొన్ని మిడిల్ పేర్లతోటి స్టార్ట్ అవుతూ ఉంటాయి పి అనే లెటర్ తోటి. అవును. ఎలా ఉంటుంది సార్ అసలు జనరల్గా? నాన్న, పీకి సంఖ్యాబలం 8 చార్లిన్ సిస్టమ్, 7 పైథాగరస్ సిస్టమ్. ఈ 8 నంబర్ వల్ల విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు చాలామంది చాలా బుక్కులు చదివేసిన వాళ్ళు ఉంటారు. లోక జ్ఞానం ఉంటుంది. హైలీ స్పిరిచువల్, హైలీ నాలెడ్జబుల్, లవ్లీ పీపుల్. అంటే వీళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వెళ్ళి హెల్ప్ చేసే గొప్ప నేచర్ కూడా పీ లెటర్కి ఉంది. సో పీ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. తెలిసిన వాళ్ళకి సాయం చేయగలరు, తెలియని వాళ్ళకి సాయం చేయగలరు. బట్ పీలో నెగిటివ్ అంటే దే విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. ఒక 3-4 ఇయర్స్ గ్రాఫ్ బాగా పైకి ఉండొచ్చు, 3-4 ఇయర్స్ పడిపోవచ్చు. సో పీ వచ్చి పీ పక్కన లెటర్ ఆర్ వస్తే, పర్టికులర్గా పిఆర్, ఇట్ మే బి ప్రసాద్, ఇట్ మే బి ప్రవీణ్, ఇట్ మే బి ప్రతాప్, ఇలాంటి వాళ్ళకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో దే విల్ హ్యావ్ అప్స్, మంచి అప్స్, అర్నింగ్ పీరియడ్. సో నేను అందుకే పీ వాళ్ళకి ఏం చెప్తానంటే డబ్బులు బాగా సంపాదించడం దాచిపెట్టుకోండి. గ్రాఫ్ తగ్గినప్పుడు దాన్ని యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ మనకు బాగుంటుంది. సో ఈ 8 పైథాగరస్ 7 ఇస్ మోర్ స్పిరిచువల్ నాలెడ్జ్. అండ్ వీళ్ళేమంటే ఎక్కువ ట్రావెల్లో ఉంటారు, స్పిరిచువల్ జర్నీస్ చేస్తారు, మంచి మంచి విషయాలు స్ప్రెడ్ చేస్తారు. ఫర్ సొసైటీ, ఎక్కువ సొసైటీ కోసం బతికే వాళ్ళు పీ వాళ్ళు. అంటే దే కెన్ డూ గుడ్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఈవెన్ ఫర్ పెట్ అనిమల్స్ లైక్ కౌస్, డాగ్స్ కూడా సర్వీస్ చేసే మంచి నేచర్ ఉన్న వాళ్ళు పీ వాళ్ళు. ఓకే. రీసెంట్ కొన్ని నేమ్స్ కనుక మనం చూస్తే యాక్సిడెంటల్ జరిగినటువంటి చూస్తున్నాము. చాలా ప్రవీణ్ అనేటువంటి పేరుతోటి అక్కడ ఏ నెంబర్ ఉండటం వల్ల అలాంటివి జరిగే అవకాశం ఉంటుందంటారు? నాన్న, రీసెంట్గా అమెరికాలో ఒక ప్రవీణ్, సో ఫైరింగ్ జరిగితే దిస్ ప్రవీణ్ గాట్ కిల్డ్. సో అంటే ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 10-15 ప్రవీణ్ గురించి విన్నాను. సో ప్రవీణ్లో ఏమంటే 7 లెటర్స్ ఉన్నాయి. 7 అనేది చాలా మంచిది. దిల్ హ్యావ్ గుడ్ గ్రోత్, గుడ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్. చార్లిన్ సిస్టంలో ప్రవీణ్లో పి అంటే 8, ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఈ అంటే 5, ఈ అంటే 5, ఎన్ అంటే 5, 32 నంబర్. 32 అంటే 0 to హీరో అవ్వాలి. చార్లిన్ సిస్టమ్ వచ్చి 0 to 35 వరకు బాగా పనిచేస్తుంది. సో 32 ఈజ్ అ నంబర్ ఆఫ్ అవర్ సీఎం చంద్రబాబు గారు. ఇంతకుముందు కేసీఆర్ 23-5, 32-5, టెండూల్కర్ 32-5, ముషరఫ్, యాసర్ అరాఫత్, బరాక్ ఒబామా, ఈవెన్ విరాట్ కోహ్లీ ఈజ్ 32-5. 0 నుంచి హీరో అయ్యే నంబరు. ఫస్ట్లో చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏం ఉండదు. ఒక ఏజ్ వచ్చే కొద్దికి మంచి పబ్లిసిటీ, నేమ్, మనీ ఉంటుంది. దిస్ ఇస్ చార్లిన్ సిస్టమ్. 35 to 70 లాక్కోపోవాలంటే పైథాగరస్ సిస్టమ్ బాగుండాలి. ఈ పైథాగరస్ పి అంటే 7, ఆర్ అంటే 9, ఏ అంటే 1, వి అంటే 4, ఈ అంటే 5, ఈ అంటే 5, ఎన్ అంటే 5, 36 నంబర్ పడింది. ఒక సిస్టంలో అద్భుతం. చార్లిన్లో పైథాగరస్లో 3-6, 3 అంటే దేవతలు, 6 అంటే రాక్షసులు. ఈ 3, 6 పక్క పక్కన ఉంటే ఎంత పేరు వస్తుందో అంత సడన్ బ్యాడ్. ఇట్ మే బి యాక్సిడెంట్స్, ఇట్ మే బి గెటింగ్ కిల్డ్, ఇట్ మే బి బుల్లెట్స్, బ్లాస్ట్. సో ఒక అంటే దారుణంగా ఉంటుందండి. చాలా ఘోరం సార్. నేను కొన్ని వేల మంది ప్రవీణ్లు చూశాను. వాళ్ళ వైఫ్ చెప్తారు, సార్ మా ఆయన స్ప్లిట్ సార్, 5 days చాలా బాగుంటాడు, 6th day చాలా అన్యాచురల్గా బిహేవ్ చేస్తాడు, కొడతాడు, మళ్ళీ మార్నింగ్ లేచి మందు పూస్తాడు.
సో నాకు అర్థం కాదు ఆయన క్యారెక్టర్. అంటే ఆ పేరులో వైబ్రేషన్స్ అలా ఉంటాయండి. కొన్ని అంటే ప్రతి పేరులో వైబ్రేషన్ ఉంటుంది. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. ప్రవీణ్లో హాఫ్ గుడ్ అండ్ ఆఫ్టర్ 36 బిఫోర్ 45 బ్యాడ్ అయ్యే నంబర్స్ అనమాట ఇది. సో ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ పేరులో ఉండడం వల్ల 3 దేవతల గురువు జూపిటర్, 6 రాక్షసుల గురువు వీనస్, ఈ 2 కొట్టుకొని హీల్ హ్యావ్ డిస్ట్రక్షన్, డెత్, యాక్సిడెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు. సార్ అంతెందుకు సార్, చిన్న నేను చూసిన 6-3లో సలీం మూవీ 6-3 పెద్ద నష్టం, ఆర్థిక నష్టం. లైలా మూవీ 6-3, ఏవిఎస్ 3 అక్షరాలకి 6 చిన్న ఏజ్లోనే లివర్ క్యాన్సర్ చనిపోవడం జరిగింది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్తే బాగుంది కాబట్టి చెప్పడం లేదు. ఒక రేంజ్కి వచ్చి సడన్ కొలాప్స్. సో ఈ ప్రవీణ్లో సృష్టికి వ్యతిరేకమైన 6-3 కలిసి ఉండడం వల్ల ఇట్ ఈస్ ఏ అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ లైఫ్. ఇట్ మే బి ఎనీ ప్రవీణ్ సార్. సో నిన్న మొన్న టీవీలో యూట్యూబ్లో అంతా ఒక ప్రవీణ్ గారి గురించి వస్తూ ఉంది. ఏ ప్రవీణ్ అన్నా సరే ఎలా సార్ అంటే చాలామంది ఇది తెలిసిన తర్వాత అయినా సరే నేమ్ కరెక్షన్ చేయించుకుందాము అని చెప్పేసి మీ దాకా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఎలా సార్ అప్రోచ్ అవ్వాలి అంటే? సో నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తీసి, పలికేది మారదు, ప్రవీణే ఉంటుంది. నేను ఒక లెటర్ యాడ్ చేయడం కానీ తీయడం కానీ చేసి మీకు అదృష్టం వచ్చేలాగా మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా స్పెల్లింగ్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికెట్స్ ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మెయిన్ డోర్కి మేము చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకుంటే పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, గెలిపిస్తాయి. సో స్క్రీన్లో కనిపిస్తున్నాయి 4 నంబర్స్. ఈ 4 నంబర్స్లో ఏ నంబర్ కాల్ చేసినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు మా పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అంటే మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాలింగ్ నేమ్, ఈ 4 నంబర్స్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. రిప్లై విని నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న ఆఫీస్కి వచ్చాక కూడా మీరేం సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ స్టడీ చేసి ప్రాబ్లమ్స్ నేనే చెప్తాను, సొల్యూషన్ నేనే ఇస్తాను. సో ఇట్స్ వన్ టైం కరెక్షన్, లైఫ్ టైం హ్యాపీనెస్. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ముహూర్తాల కోసం అయినా సరే, అంటే ఆ పేరులో అంటే మ్యాచెస్ చూసుకునేటప్పుడు రాంగ్ నెంబర్ ఏముంది, రైట్ నెంబర్ ఏముంది అనుకునేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా, అండ్ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నా కూడా, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో అయినా సరే, సో ఒక రైట్ నేమ్ తోటి కనుక మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఉగాది నుంచి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి పేరు బలం ఎంత ఉందో ఫస్ట్ తెలుసుకోండి. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888, 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది.
మోర్ దెన్ 41 ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీట్ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBB. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.